మొసలుడే గాని మహానుభావుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, అందరికీ నమస్కారం. నమస్కారం, ఉప్పు, పప్పు. ఆడియన్స్ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సార్ కళ్యాణ్ సార్. కళ్యాణ్ ఎందుకు? సార్ తన బిహేవియర్ అదంతా నచ్చుతుంది సార్ బాగా. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. నాకు మొన్న బాధ అనిపించింది బిగ్ బాస్. ఏంటంటే షెఫ్ వచ్చారు కదా, అక్కడ ఆయన నన్ను సెల్ఫిష్ అన్నాడు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఓకే, ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. అంత సెల్ఫిష్ దాన్ని అయితే ఆమె తిరిగి రావడానికి నేను హెయిరే ఇచ్చాను బిగ్ బాస్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చీరలు కాబట్టి లైట్, అదే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఏమన్నా ఉంటే నేను తప్పకుండా ఆలోచించేదాన్ని. కానీ అది ఆయనకు అలా అర్థమైంది సార్. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రీతు, ఇంట్లో మీకోసం చాలా చోటుంది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. స్కూల్లో తిక్కల తిరుగుతూ ఉంటావు ఇంట్లో. కాదు, అక్కడ లోపల ఎందుకు కూర్చున్నావు? రీతు ఎప్పుడు ఇంతే, ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది. శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. సంజనా గారు నాకు ఒక మ్యాటర్ చెప్పారు. ఏమని? ఏంటది? దివ్య వాళ్ళ మదర్ కాల్ చేసి మాధురి గారితో, భరణి గారితో అంత క్లోజ్ గా ఉండొద్దని చెప్పండి దివ్య అని. జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లేని. రొమాన్స్ అయి ఉంటుందండి. బాగున్నానమ్మా, నువ్వు కూడా చాలా బాగున్నావు. అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావు నువ్వు. రేషన్ మేనేజర్ నుంచి కెప్టెన్ అయిన తర్వాత ఏమన్నా మారిందా తనుజ? నవ్వుడేంది? అంత స్ట్రిక్ట్ గా ఉందా అప్పుడున్నట్టు? అప్పుడప్పుడు చంద్రముఖిలాగా ఒకసారి వచ్చి వెళ్తాను. నీకన్నా చంద్రముఖి ఎవరున్నారమ్మా? వేసేసాడు, బాగా వేసేసాడు. స్టోర్ రూమ్ లోకి వెళ్ళావు, బిగ్ బాస్ తో ఏంటేంటో మాట్లాడుతున్నావు. సార్ నా బాధలు చెప్పుకుంటున్నాను సార్. ఏం అడిగిందండి కదా? బాధలు చెప్పుకునేటప్పుడు బిగ్ బాస్ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అని అడగచ్చా ఆయన్ని? అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీ మీద తనూజ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దున్నపోతులా తిని కమాండర్ గా జస్ట్ కమాండే ఫాలో అయ్యాను సార్, ఏం చేయలేదు సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. ఫోర్స్ పెట్టి తొయ్యలేదా? అన్ని తెలిసి అడుగుతున్నారా సార్? హెవీ ఫోర్స్ ఏం పెట్టలేదు సార్, జస్ట్ పదండి అని నార్మల్ గా ఎలా అయితే ఎలా అంటామో జస్ట్ అలానే అన్నాను సార్. ఓకే, ఇక వానాకాలంలో చెరుకు రసం తాగిన ఆ టైప్ లో అయింది అది. తనుజ ఏం జరిగింది? దేవసేన కూర్చోను అని అంటే కూర్చోపెట్టండి అనగానే డెమోన్ హ్యాండ్ కొంచెం ఫోర్స్ గా నాకు అనిపించింది. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. అపోజిట్ నుంచి నిఖిల్ రావడం నాకు కొంచెం హర్టింగ్ గా అనిపించింది. ఎందుకు? సో అనిపిస్తే నేను కూర్చుంటాను కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అనేసి నేను వెంటనే అన్నా. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఇక్కడికే ఆపేశాను. నేను ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయడం వద్దు అనేసి తనే పట్టుకొని నువ్వు అలా అన్నావు అనేసి తనే లాక్ చేశాడు. చూసాను సీసీటీవీలో. ఆ మూమెంట్ లో అనాలనిపించింది. బికాస్ మాట అనేసిన తర్వాత నువ్వు కామ్ గా ఉండాలి, తన ఎలా కామ్ గా ఉంటాడు? పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. నింద పడింది తన మీద. దట్ టు అంతకు ముందు ఇదే నింద మీద అపాలజీ కూడా చెప్పాడు. నవ్వుకోండి, నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. He can't be quiet. He wants it to be cleared. సార్ బట్ ఆ టైంలో నేను నిజంగానే హర్ట్ అయ్యాను సార్. నువ్వు ఎందుకు హర్ట్ అయ్యావు? పవన్ తోసాడని హర్ట్ అయ్యావు? పవన్ టచ్ చేసి పుష్ చేశాడు. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? కూర్చోబెట్టండి. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. ఆర్డర్ ఓకే చెప్పండి, అబ్బాయిలాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎంత దిగజారిపోయావో చూసుకో, సిగ్గుండాలా? సెన్స్ లేదరా? అబ్బాయిల దగ్గర బిహేవ్ చేస్తారు. ముట్టుకోవడమే తప్పు అంటున్నా. ఇప్పుడు చూసావు కదా సార్, ఫ్రెండ్ గా కాన్ఫిడెన్స్ గా పద అట్లా చెప్పారు అంతే సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించిందా నీకు? అబ్సల్యూట్లీ నో సార్. ఓరి నాయనో,
వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. తనుజ, ఎస్ సార్. వాట్స్ యువర్ ఫీలింగ్? సార్ నేను అదే చెప్పాను సార్, యాక్చువల్లీ వెనకాల తను ముట్టుకున్నట్టు నాకు తెలియదు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. టచ్ చేసిందని చూసేసరికి నువ్వు ఉన్నావు కాబట్టి నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నా, చెప్తే అవ్వదా అన్నట్టుగా నేను చెప్పాను సార్. ఏదైనా కామెడీ జరిగినప్పుడైనా లైక్ నార్మల్ గా ముట్టుకున్నప్పుడైనా ఆ వర్డ్స్ మేము అలా వాడాము. అబ్బా ఏమి చెప్పినావే తను లైక్ ఆ ఫోర్స్ పెట్టడం నాకు నిజంగానే హర్టింగ్ గా అనిపించింది సార్. నేను హర్ట్ అయ్యాను. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపించాలి. ఫన్ గా వాడితే ఆ తర్వాత సెన్స్లెస్ అది అని అనాల్సిన అవసరం లేదు కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పవన్ తప్పు చేశాడని నీ ఉద్దేశం? సార్ వాంటెడ్ గా చేయలేదు సార్, అది మరెందుకురా నీకు చెప్పలేను సార్, అది తప్పు కాదు. బట్ మేబీ ఆ ఫ్రెండ్లీగా ఏదో అమ్మా, నువ్వు అన్న మాటకి ఆడియన్స్ అదే అర్థం అవుతుందమ్మా. మాకు ఏదో తప్పైపోయింది అంతే. షోల్డర్ ఎలా ఉంది బర్నీ? షోల్డర్ ఓకే సార్, అంటే ఇప్పుడు హీల్ అవుతుంది. రిబ్స్ది కొంచెం టైం పడుతుంది అనుకుంటా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. దివ్య, ఒకసారి సోఫా మీద ఎక్కి నుంచో అమ్మా. అర్థమైంది. ఒక్కసారి దివ్యాని అలా ఎత్తుకో. సార్ అయ్యో అది ఊరికే అన్నాను సార్. నువ్వు ఊరికే అని ఉండొచ్చు, మేమంతా సీరియస్ గా తీసుకున్నాం. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఏయ్ వద్దు, ఆయన పెయిన్ ఉంది సార్ నిజంగానే, అందుకే నేను వద్దన్నా, లేడ నేనే ఎగిరెక్కేదాన్ని పైకి. దివ్య, ఈ రియల్లీ యాజ్ అ మెడికల్ ఇష్యూ. No, I know. డాక్టర్ గా అర్థం చేసుకోగలవు నువ్వు. అలా ఉన్నప్పుడు ఎవరిని ఎత్తుకోకూడదు సార్. అసలు మీ ముగ్గురు అయితే విపరీతంగా నవ్వించారు. అవకాశం లేని చోట కూడా అవకాశం క్రియేట్ చేసి నవ్వించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇంప్రూవ్ అవుతుంది. బట్ యు కీప్ గోయింగ్ టు మాట్లాడితే కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మానే గౌరవ్. ఓకే నో యూస్, వాడు విండండి. బట్ గౌరవ్, యు ఆర్ ఇంప్రూవింగ్. థ్యాంక్ యూ సార్. ఇంప్రూవింగ్ యువర్ గేమ్ ఎవ్రీ డే, ఎవ్రీ వీక్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. డీమాన్ సార్, కన్ఫెషన్ రూమ్. థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారు, ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు అనుకుంటారేమో అని. నువ్వు క్లారిఫై చేయాల్సిన అవసరం లేదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ నువ్వు ఏది రైట్ అనుకుంటే అది చేసేయి. సెల్ఫ్ డౌట్ వద్దు. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెల్లరగిపోతారు. వాళ్ళ ముందే చెప్పాను కదా 2 బాంబ్స్ ఉన్నాయని. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. నీకు సపోర్ట్ ఎవరు, నీకు స్ట్రెంగ్త్ ఎవరు? సార్ నాకు సపోర్ట్ అయితే సంజన గారు సార్. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము అని కాదు కానీ సార్, తనుంటే నాకు డిసిజన్ తీసుకోవడం టఫ్ అయిపోతుంది సార్. బికాజ్ అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. ఏదైనా తప్పుగా వెళ్తున్నా ఆ టైంకి తప్పు చేస్తున్నా సరే మొహం మీద వచ్చి చెప్పే తనుజ నాకు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. సో మేబీ నేను ఏదైనా తప్పు చేసినా సరే ఆ పక్కన నన్ను కరెక్ట్ చేయడానికి తనుజ ఉందని నమ్మకం నాకు ఉంది ఇక్కడ గేమ్లో. సారీ 2 minutes సైలెన్స్. నాకు ఈ హౌస్ లో సపోర్ట్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. నాకు ఈ హౌస్ లో సపోర్ట్ అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా అడుటి క్రాకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్టివ్ టాస్క్ వస్తే నాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి నా మనసు ఒప్పుకోదు. గైస్ వీడి మాట వినకండి, వీడో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. నచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తే నేను హ్యాపీగా అది తీసుకుంటా. నేను వెళ్ళి అడగడం వేరు, లైక్ వాళ్ళే నేను చేస్తానని చెప్పడం వేరు. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే అది నిజం అనుకుంటున్నారా మీరు? 100% they are saying what you are saying is wrong. అందుకునేరా యాక్షన్ చేయాలి, ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇద్దరు తనుజ మూలాన ఆట మునిగిపోతుంది అనుకుంటున్నారు, 4 సంజన మూలాన అనుకుంటున్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. రూమ్ లో ఉన్నటువంటి బాంబ్ ఏంటి అన్నది తనుజ విల్ షో టు ద హౌస్ మేట్స్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సో నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, నా వల్ల కాదు. ఐ గో హోమ్ సార్ ప్లీజ్. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఇంటికి పంపించండి ప్లీజ్, నా వల్ల కాదు. ఐఎమ్ సారీ సార్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. ఏదైనా ఛాన్స్ ఉంటే నేను సాక్రిఫైస్ చేస్తాను ఆవిడ గురించి. ఫ్యామిలీ వీక్ నాకు వద్దు సార్, నాకు ఫ్యామిలీ వద్దు సార్. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఆవిడికి ఫ్యామిలీ వీక్ ఇవ్వచ్చు అని బిగ్ బాస్ చెప్పలేదు. సిట్ డౌన్. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. అరౌండ్ డబుల్ ఎలిమినేషన్. ఇవాళ ఒకళ్ళు వెళ్తారు, రేపు సండే 1 more person. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. బాటిల్లో ఉన్న లిక్విడ్ పూర్తిగా ఆ ఫిష్ బౌల్లో పోయి, ఫిష్ బౌల్ కలర్ మారకపోతే యు ఆర్ ఎలిమినేటెడ్. సంజన యు ఆర్ సేఫ్. నిఖిల్ యు ఆర్ ఎలిమినేటెడ్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?